హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ద్రాక్ష పళ్ళతో కిస్మిస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇప్పుడు మనకి ద్రాక్ష పళ్ళు అనేవి సీజన్ కాబట్టి ఇలా సీజన్గా ఉన్నప్పుడు అంటే కొంచెం తక్కువకు వస్తాయి కాబట్టి ఇలా తెచ్చుకుని కిస్మిస్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు 6 నెలలైనా కూడా కిస్మిస్లు అనేవి పాడవు. బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మీ అంతగా మీరే కిస్మిస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. కిస్మిస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉండే గ్రేప్స్ని తీసుకోండి. మీరు గ్రేప్స్ని తీసుకునేటప్పుడే మంచి క్వాలిటీ అయిన గ్రేప్స్ని తీసుకోండి. తర్వాత ఈ విధంగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఈ విధంగా గ్రేప్స్ అన్నిటిని కూడా మంచి గ్రేప్స్ అన్నిటిని కూడా ఈ విధంగా తుంపేసుకుని గిన్నెలోకి వేసుకోండి. సో ఎక్కడైనా మీకు నల్లటివి కానీ లేదంటే పాడైపోయినవి కానీ కుళ్ళిపోయినవి కానీ ఉన్నట్లయితే వాటిని తీసేసి సపరేట్ చేసేసేయండి. సో ఈ విధంగా అన్ని గ్రేప్స్ని కూడా ఒలిచేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రేప్స్ అన్నీ కూడా ఒలిచిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒలుచుకోవాలి. ఇక్కడ మీకు మెత్తగా ఉన్నా కానీ లేదు అని అంటే ఎండిపోయినా కానీ లేదంటే ఈ విధంగా కుళ్ళిపోయి ఉన్నా కూడా వాటన్నిటిని కూడా సపరేట్ చేసేసుకోవాలి. మీరు అందులో వేసుకున్నారంటే కిస్మిస్లు అనేవి టేస్ట్ అనేది మారిపోతాయి. సో ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నీట్గా ఒక 2-3 నిమిషాల పాటు బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు. సో ఈ విధంగా నీళ్ళని పోసుకుని బాగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కుంటూ నీట్గా వాష్ చేసుకోవాలి. పైన ఉన్న పొట్టు అది ఏమంటారు వైట్గా ఒకటి ఉంటుంది కదా, లేయర్ అనేది మందులాగా వేస్తారు కదా నిలువ ఉండటానికి. సో అదంతా పోయేంత వరకు ఒక 2-3 సార్లు ఈ విధంగా వాష్ చేసుకోండి. ఈ విధంగా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకోవాలి. ఈ విధంగా ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్కి ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లను తీసుకుని ఈ ద్రాక్ష పళ్ళని ఈ విధంగా గుంటల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మొత్తం అన్ని ప్లేట్లలో కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను 3 ప్లేట్లలో వేసేసాను. సో ఈ విధంగా మొత్తం కూడా నేను 3 ప్లేట్లు వేసిన తర్వాత చూపిస్తున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. అది మీ ఇడ్లీ కుక్కర్ ఉన్న వెడల్పుని బట్టి ఆధారపడి ఉంటుంది. సో నార్మల్గా మనం ఇడ్లీలు ఉడికించుకునేటప్పుడు ఎలాగైతే పోసుకుంటామో అలా పోసుకుంటే సరిపోతుంది. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోకి ఈ ద్రాక్ష పళ్ళు వేసుకున్న ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోండి. ఈ విధంగా అన్ని ఇడ్లీ ప్లేట్లని కూడా ఇలా ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టుకుని హై ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది కరెక్ట్గా 8 నుంచి 10 నిమిషాలు అని చెప్పలేము. ఇది ఎంతవరకు ఉడకాలనేది నేను మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది, అది చూపిస్తాను తర్వాత. సో ఇది ఉడికేలోపు నేను మీకు దీన్ని వేరే రకంగా కూడా ఎలా ఉడికించుకోవచ్చో చూపిస్తాను, ఒకవేళ ఇడ్లీ పాత్ర లేకపోతే. సో ఈ విధంగా ఒక గిన్నెని తీసుకోండి, ఏ గిన్నెనైనా కూడా తీసుకోవచ్చు. తీసుకుని అందులోకి ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లో ఇలా జల్లిబుట్టలు ఉంటాయి కదా, ఇలా ఈ జల్లిబుట్టల్లోకి ఇలా ద్రాక్ష పళ్ళని వేసేసుకోండి. వేసుకుని దీని మీద మూతను పెట్టుకుని దీన్ని కూడా హై ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు ఆల్మోస్ట్ 10 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు కూడా. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది అండ్ గ్రేప్స్ కూడా మెత్తపడిపోయి ఉంటాయన్నమాట. ఇక నేను మీకు కలర్ చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా మనకి గ్రేప్స్ అనేవి ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి ఎల్లో కలర్ అవుతాయి అండ్ గ్రేప్ కూడా మెత్తపడుతుంది అనమాట. సో ఈ గిన్నెలో పెట్టుకున్నవి కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను అండ్ ఇడ్లీ ప్లేట్లన్నీ కూడా తీసేసుకుని పక్కకు సపరేట్ చేసేసుకోండి. ఈ విధంగా అన్ని ప్లేట్లని కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని పరుచుకోండి. వీటిని వీలైనంత వరకు ఎండలో ఎండబెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 4 నుంచి 5 గంటల పాటు ఎండ తగిలేటట్లు చూసుకోండి. అప్పుడు మనకి గ్రేప్స్ అనేవి క్వాలిటీ బాగుంటాయి. సో వీటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా కాటన్ క్లాత్ మీద ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి. సో ఇలా అన్ని గ్రేప్స్ని కూడా ఈ విధంగా కాటన్ క్లాత్ మీద పరుచుకోవాలి. ఈ గ్రేప్స్ అన్నిటిని కూడా ఈ విధంగా క్లాత్ మీద పరుచుకున్న తర్వాత వీటిని ఒక రోజల్లా కూడా ఆరపెట్టుకున్న తర్వాత వీటిని నైట్ ఈ ఫ్యాన్ కింద కానీ లేదంటే అలా గాలికి వదిలేసేయండి. వాటంతటవే ఉదయం కల్లా ఈ విధంగా ఉంటాయి. కొన్ని ఎండిపోయినాయి కానీ కొన్ని ఇంకొంచెం పచ్చిదనం అనేది తెలుస్తుంది. మనకి పైన బంక తగలకోకుండా ఉండేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇక నేను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను అనమాట. సో ఇవి కొంచెం ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే మనకి కిస్మిస్లు అనేవి రెడీ అయిపోతాయి. ఇక నేను మీకు ఆరిపోయిన తర్వాత మొత్తం చక్కగా మనకి కిస్మిస్లు అనేవి రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఎండిపోయాయి. మనకి కిస్మిస్లు అనేవి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా రెడీ చేసుకున్న వాటిని ఏదైనా
డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు ఇవి 6 నెలలైనా కూడా పాడవు. ఇంకా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ద్రాక్ష పళ్ళని తెచ్చుకొని ఈ విధంగా కిస్మిస్ని మీ చేతులతో మీరే స్వయంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ద్రాక్ష పళ్ళతో కిస్మిస్ని ఎలా తయారు చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.